జన సైనికులకి, వీర మహిళలకి, పార్టీ పెద్దలకి, పార్టీ క్యాడర్‌కి స్వాగతం, సుస్వాగతం. నా పేరు వారణాసి సూర్య. 100 రూపీస్ ఎమ్మెల్యే అట్ ద రేట్ ఆఫ్ ఆన్‌లైన్ ఎమ్మెల్యే. ఈరోజు టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్ టాపిక్. అసలు ఈ సమస్యని ఎవరు తీర్చలేని సమస్య ఇది. ఏ నాయకుడు వచ్చినా కూడా రాజకీయాల్లో ఇంతవరకు మనం ఎంతోమంది నాయకులను చూస్తుంటాం. ఎన్నో పార్టీలు చూస్తుంటాం. ఏ పార్టీ గానీ, ఏ నాయకుడు గానీ ఈ సమస్యను తీర్చలేని సిచ్యువేషన్. స్టిల్ ఇప్పటికీ ఆ సమస్య ఉంది. భయంకరమైన 2 సమస్యలని మీతో నేను డిస్కస్ చేయబోతున్నాను. అందులో ఒకటి, ప్రతి పేదవాడి ఇంట్లోనూ పిల్లలుంటారు. ఆడ, మగ ఇద్దరు పిల్లలుంటారు. అవునా? ఇలాంటి పిల్లలకి ఉన్నత చదువులు చదవాలి అంటే, పేదవాడి ఇంట్లో పుట్టిన పిల్లలకి ఉన్నత చదువులు చదవాలి అంటే లక్షలకు లక్షలు ఫీజులు కట్టాలి. కట్టే పరిస్థితి ఉంటుందా? ఉండదు. సో, వాళ్ళకు నిజంగా టాలెంట్ ఉన్నా కూడా ఎక్కడో గవర్నమెంట్ స్కూల్లో చదివి, అక్కడ సర్వీసులు కరెక్ట్‌గా లేక, వాళ్ళు కరెక్ట్‌గా చదువుకోలేక, పేదవాడు పేదవాడుగానే మిగులుతున్నాడు. పేదవాడి ఇళ్లల్లో పుట్టిన పిల్లలు కూడా పేదవాళ్ళుగానే మిగిలిపోతున్నారు. మరి వీళ్ళకు కరెక్ట్‌గా సర్వీస్ ఇచ్చే నాయకుడు వస్తే, వీళ్ళని కరెక్ట్‌గా చూసుకునే ఒక గొప్ప నాయకుడు మన వరకు వస్తే, క్వెషన్ మార్కే కదా! మరి ఇదే రెండో పాయింట్ తీసుకుందాం. పేదవాళ్ళకి అనారోగ్యం వస్తే, ఏదైనా పెద్ద జబ్బు వస్తే, వాళ్ళకి ఆపరేషన్ చేయాలంటే లక్షలకు లక్షలు తీసుకుంటారు ప్రైవేట్ హాస్పిటల్. అవునా? గవర్నమెంట్ హాస్పిటల్స్‌లో ఆ సర్వీసులు ఉండవు. అలాంటి సర్వీసులు దాదాపు ఆల్మోస్ట్ ఆంధ్ర, తెలంగాణ అనే విషయం పక్కకు పెడితే గవర్నమెంట్ హాస్పిటల్స్‌లో మనకు తెలిసిన విషయాలే. అంత పెద్ద సర్వీసులు ఉండవు. మరి ఏదైనా వాళ్ళకు ఊహించని జబ్బు వస్తే వాళ్ళ పరిస్థితులేంటి? వాళ్ళు ఎలా సర్వైవ్ అవుతారు? లక్షల లక్షల బిల్లులు కట్టాలంటే అయ్యే పనా? అనారోగ్యం వచ్చిన వాళ్ళు, పెద్ద జబ్బులొచ్చిన వాళ్ళు అర్ధాంతరంగా చనిపోతూ ఉన్నారు. ఈ రెండిటికి, ఓ పక్క పిల్లల చదువులు, మరో పక్క అనారోగ్యం వస్తే పరిస్థితులు ఏంటి? అంటే మొత్తం కుటుంబాలే తారుమారయ్యే పరిస్థితులుంటాయి. ఒక్కోసారి ఒక తేరుకోలేని జబ్బు వచ్చిందనుకో, వాటికి లక్షలు లక్షలు ఖర్చయిపోయి అప్పుల పాలయ్యే సందర్భాలుంటాయి. కొందరు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు కూడా ఉంటాయి. ఈ రెండిటికి కరెక్ట్‌గా పరిష్కారం దొరక్క ఎప్పటినుంచో ఉన్న సమస్యలివి. ఏవేవో సమస్యలు మనం చెప్తుంటాం. ఏవేవో సొల్యూషన్ చెప్తుంటాం. ఈ 2 సమస్యలకి పరిష్కారం వస్తే తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, మనం ఊహించని డెవలప్‌మెంట్ జరుగుతది. కానీ వీటికి అడ్డంకులు ఏ రేంజ్‌లో ఉన్నాయి తెలుసా? పొరపాటున ప్రైవేట్ స్కూల్స్ మూయించేశాం అనే ఒక ఆలోచన వచ్చినా కూడా, ప్రైవేట్ హాస్పిటల్స్ మూయించాం అనే ఆలోచన వచ్చినా కూడా చాలా డేంజరస్ జోన్‌లో పడుతుంది. ఎవరైతే నాయకుడు ఆలోచించారో, ఆ నాయకుడు చాలా డేంజర్ జోన్‌లో పడతారు. అవసరమైతే ఆ నాయకుడిని చంపినా చంపేస్తారు. ఎందుకంటే ప్రతి రాజకీయ నాయకుడికి, ప్రతి పెద్దోడికి ప్రైవేట్ స్కూళ్ళు ఉన్నాయి, ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి, ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. మరి ఈ రెండిటికి పరిష్కారం దొరికితే అద్భుతంగా మన ఇండియా డెవలప్ అవుతుంది. అవునా కదా? సో, మరి ఈ విషయాల గురించి నేను డిస్కస్ చేస్తాను. బిఫోర్ దట్, నేను మన ఫ్యామిలీ మెంబర్ ఒక మెసేజ్ పెట్టున్నారు. "అన్నయ్య, మా పిల్లలకి కరెక్ట్‌గా మేము చదువులు చెప్పించుకోలేకపోతున్నాం. ప్రైవేట్ స్కూళ్ళల్లో ఫీజులు కట్టలేకపోతున్నాం. చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాం. ఒక పక్క గవర్నమెంట్ స్కూల్స్‌లో ఏమైనా జాయిన్ చేద్దాం అనుకుంటే, సో, గవర్నమెంట్ స్కూల్స్ పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఓ పక్క మా జగనన్న కాలంలో వేసిన రోడ్ల పరిస్థితి, అంటే ఎప్పుడో వేసిన రోడ్లు, దాని తర్వాత అవి పట్టించుకోకపోగా 5 సంవత్సరాల్లో ఏకంగా గుంతలు గుంతలు తయారైపోయి చాలా దారుణమైన పరిస్థితి ఉందని చెప్పేసి నాకు ఆ ఒక వీడియో కూడా షేర్ చేశారు. అంటే ప్రభుత్వాలు ఇవి అవి అని నేను చెప్పట్లేదు కానీ, సో, పరిస్థితులు మాత్రం చాలా దయనీయంగా ఉన్నాయి. చూడండి.
ఈ రోడ్డు మీరు చూసే వంక కాదు రోడ్డు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్ర ఉంది, తెలంగాణ ఉంది. నాయకులు వస్తున్నారు, పోతున్నారు. పరిష్కారాలు ఎవరిస్తున్నారు? ఎక్కడో మన్యసీమలో, గూడెంలో వాళ్ళు సంవత్సరాల తరబడి తార్ రోడ్డు మొహం చూసేరుగరు. అలాంటి గూడానికి ఏకంగా తార్ రోడ్డు వేసి, కరెంటు తెప్పించి, ఇన్ని పనులు చేసిన గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. మరి ఆ నాయకుడిని మనం సపోర్ట్ చేస్తూ ముందుకు వెళ్ళాలా లేదా? కానీ సపోర్ట్ మీడియా నుంచి దొరకదు, నాయకుల నుంచి దొరకదు. ఒంటరి పోరాటం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. జనసేన అనే పార్టీని పెట్టి మాలాంటి నాయకుల్ని దగ్గరకు చేర్చుకుంటూ, అంటే ఏ సపోర్టు లేకుండా కొత్త నాయకుల్ని తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. అలాంటి గొప్ప నాయకుడికి మనందరం సపోర్ట్ చేయాలి. నేను ఎవరైతే మెసేజ్ పెట్టారో వాళ్ళని ఒకసారి లైన్ కలుపుతాను. వాళ్ళతో మాట్లాడిన తర్వాత కొన్ని మీరు ఎప్పుడూ వినని ఆసక్తికరమైన నిజాలని మీతో నేను షేర్ చేసుకుంటాను. ఓకేనా? సో వాళ్ళను ఒకసారి డిస్కస్ చేద్దాం. డైరెక్ట్గా ఫోన్ చేస్తాను వాళ్ళకి. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు నాకు తెలిసి ఫోన్ వస్తుందని. ఒకసారి చూద్దాం. డయల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది. నంబర్ బిజీగా ఉంది వస్తుంది. హలో, జనసేన నుంచి అమ్మా, మీరు మెసేజ్ పెట్టున్నారు. చెప్పండి అమ్మా, ఏంటి సమస్య? ఏంటి సమస్య? ఏంటమ్మా సమస్య? ఏంటమ్మా? మీరు స్కూల్ ఫీజులు ఏవో అని చెప్పేసి మెసేజ్లు పెట్టారు. ఏంటి? మాట్లాడండి అమ్మా. సమస్య ఏంటి? మీరు మెసేజ్లు పెట్టారు కదా, ఏంటి ఆ సమస్య? క్లారిటీగా మీ నుంచే చెప్పండి. 6th క్లాసా? పాపకి ఏజ్ ఎక్కువ ఉందని నేను లాస్ట్ ఇయర్ జంప్ చేయించాను సార్. జంప్ చేస్తే ఈ సంవత్సరము టీసీ అంటే వాళ్ళు జంప్ చేయించిన ఫీజు కట్టగానే తీసియమని అంటున్నారు సార్. ఇప్పుడేమో ఫీజులు కట్టాలంటే 6th క్లాస్ వచ్చేసి 18,000 అంట ఫీజు, ఇయర్ ఫీజు. ఇట్లా అడుగుతుంటేనేమో వాళ్ళు కండిషన్ పెడుతున్నారు. అదొకటి రోడ్లు లేవు సార్, మాకు ఎంత తిరిగి అసలు ఎవరు పట్టించుకోవడం లేదు ఇక్కడ. వీడియో పెట్టారు అదేనా మీరు పెట్టిందేనా వీడియో? అదే సార్, మా ఇంట్లో సార్ వర్షం పడితే అసలు దావే ఉండదు మాకు. పిల్లలు స్కూల్ వెళ్ళడానికి కూడా దావ ఉండదు అసలు. అవునా? చాలా ప్రాబ్లం అయిపోతుంది సార్. నేను 5 ఏళ్ళ నుంచి ఈ విషయం కోసం ఎవరు పట్టించుకోవడం లేదు. ఏ ఊరు కరెక్ట్ గా చెప్పమ్మా? ఆళ్ళగడ్డ దగ్గర పల్లె? ఆళ్ళగడ్డనే సార్. ఆళ్ళగడ్డ ఎంవి నగర్ సార్, కోయిలకుంట రోడ్డుకి వస్తుంది. కోయిలకుంట రోడ్డుకి వస్తుంది. వీధి పేరు ఏందమ్మా? ఏదన్నారు? ఎంవి నగర హోటల్ సంజీవ వీధి సార్. నేను మొన్న ఒక 3 నెలలు 4 నెలల కింద తగ్గలిపోయి మేడం మీటింగ్ పెట్టింటే అక్కడికి కూడా వెళ్ళి మాట్లాడి చూపించి వచ్చినాం. వాళ్ళు వేస్తాంలే అన్నారు కానీ ఇంతవరకు ఏ రెస్పాన్సిబిలిటీ లేదు అసలు. ఇది జనసేన టీంకి వెళ్తాదమ్మా. మీరు క్లియర్గా చెప్పండి అన్ని, మొత్తం ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్గా చెప్పండి. లైవ్లో ఉన్నారు మీరు, అన్నీ క్లియర్గా చెప్పండి. మొత్తం అంతా జనసేన టీంకి వెళ్తుంది. అందరూ వింటారు, మేజర్ పెద్దవాళ్ళంతా. ప్రతి సమస్య అక్కడికి వెళ్ళే విధంగా నేను ప్లాన్ చేస్తున్నాము. సో జాగ్రత్తగా అన్ని విషయాలు చెప్పండి. అవునమ్మా? ఇప్పుడు పూర్తిగా యాక్టివ్ అయిపోయి ఉన్నాము. పట్టించుకోకపోతే ఎట్లా? ఎవరు పట్టించుకోకపోతే ఎలా బతుకుతారు? అప్పుడు వైసీపీ ఉన్నప్పటి నుంచి తిరిగినాను. నేను ప్రెగ్నెంట్ కొండి కూడా ప్రెగ్నెంట్ అయ్యి తిరిగినా కానీ ఎవరు పట్టించుకోలేదు. మీరేంటమ్మా అక్కడ లీడరా? ఏమన్నా ఆ కాలనీలో ఏమన్నా లీడరా మీరు? ఏం లేదు సార్, నేను జస్ట్ ఇంట్లో మిషన్ కుట్టుకుంటాను. కాకపోతే ఏంటంటే మా ఇంట్లో మా హస్బెండ్ సరిగా పని చేయడు, దానివల్ల నేను అన్నిటి మీద డిపెండ్ అయి తిరుగుతుంటాను. బాధ్యతగా తీసుకొని తిరుగుతుంటారు అంతేనా? ఓకే ఓకే. ఈ మా సైడ్ జనసేనలో ఆయన ఉన్నాడు మెంబర్షిప్. ఆయన ద్వారా నేను కాంటాక్ట్ అయ్యి అప్పుడప్పుడు ఇట్లా మాట్లాడి
అంటాను సార్ ఏదనుకున్నా. అదేలేమ్మా. ఆ, మీరు జనసేన జనసేన మెంబర్షిప్ పెట్టినప్పటి తీసుకున్నారా? నుంచి నేను ఆయనతో మాట్లాడుతుంటాను. అదేలేదు. జనసేన మెంబర్షిప్ తీసుకున్నారమ్మా మీరు? తీసుకున్నాను సార్, డబ్బులు కూడా కట్టాను 500. సరే. అది నాకు స్క్రీన్ షాట్ పెట్టమ్మా, నేను గ్రూప్లోకి తీసుకుంటాను నేను. ఏమైనా సమస్య వచ్చినా సరే కూడా మీరు డిస్కస్ చేయొచ్చు, అన్నీ మనం మాట్లాడొచ్చు. ఈ స్కూల్ సరే. ఫీజులది ఇంకొకసారి చెప్పమ్మా. 6th క్లాస్ ఏదో చెప్పారో క్లారిటీ ఇవ్వండి. ఏ ప్రాబ్లం అది ఏంటి? మా పాప 6th చదువుతుంది సార్ ఇప్పుడు. ఉమ్, మేమేమంటే ఫీజులు కట్టలేని పరిస్థితి, నేను మిషన్ కుట్టుకోవాలి, నాకు హెల్త్ బాగాలేక 2 నెలలు అయింది ఆపరేషన్ చేపించుకొని పని చేయడం లేదు. ఉమ్, నేను ఇప్పుడు టీసీ అడుగుతున్నాను. టీసీ అడుగుతుంటే వాళ్ళు అసలు ఇవ్వడం లేదు. ఒకవేళ ఏమన్నా ఇయర్ చదివించుకుందాం నెక్స్ట్ ఇయర్ కంటే నెక్స్ట్ ఇయర్ కూడా ఉమ్, వాళ్ళు టీసీ ఇవ్వాలంటే కన్నా లాస్ట్ ఇయర్ జంపు చేపించిన ఫీజు 16,000 ఎంత కట్టాలంట. వాళ్ళ అది రూల్స్ కడితే ప్రకారం. కానీ వాళ్ళు టీసీ ఇవ్వని చెప్తున్నారు. ఏ స్కూల్లో లేదా, ఒక స్కూల్లో తలకాయ తింటున్నారు. టీసీ మొన్న ఇవ్వడం లేదు. టీసీ ఇవ్వడం అంటే మొన్న చంద్రబాబు నాయుడు సార్ మీటింగ్ పెట్టినప్పుడు అప్పుడు చెప్పింటే ఇట్లా ప్రైవేట్ స్కూళ్ళ మీద ఏదైనా కంప్లైంట్స్ ఉంటే ఇవ్వచ్చని ఉమ్, నేను మీకు చెప్తాను. అదేలేమ్మా, చెప్పాలి. మీరు చెప్పకపోతే మాకు సమస్య ఎలా తెలుస్తుంది? నేను ఒక 2-3 స్కూళ్ళల్లో ఎంక్వైరీ చేసుకున్నాను సార్. ఉమ్, చేసినాను. అక్కడ ఏమి ఇట్లాంటి రూల్స్ ఏం లేవని చెప్తున్నారు. జస్ట్ వీళ్ళ దగ్గరకు వచ్చేసరికి ఇవి పైనుంచి మాకు ఆర్డర్స్ ఇక్కడ వస్తున్నాయి అట్లా అని చెప్తున్నారు. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఏమైనా ఉందమ్మా? ఉంది కానీ సార్ మళ్ళీ మా పిల్లలు చదువుతున్నారు కదా, నేను చెప్పినానని తెలిస్తే ప్రాబ్లం ఇబ్బంది ఉంటుంది మా అవుతుందమ్మా. పిల్లలకి. ఏమైనా మాట్లాడదామని అంతే, డైరెక్ట్ మా దగ్గర నుంచి మాట్లాడితే ఏమైనా ఈ మాకు క్లారిటీ ఇయర్ వస్తుంది. వద్దండి సార్, నెక్స్ట్ ఇయర్ అడుగుదాం అనుకుంటున్నా. ఇయర్ ఆల్రెడీ స్కూల్కి పోతున్నారు కాబట్టి నాకు నెక్స్ట్ ఇయర్ ఏమైనా మీరు ఇప్పించేటట్టయితే కొంచెం చూస్తారని నేను ఇప్పుడే చెప్తున్నాను. పర్లేదమ్మా, మీరు ఆ టైంలో మీ ప్రాబ్లం ఎప్పుడు వచ్చినా కూడా నాకు ఒక మెసేజ్ చేసి సేమ్ నెంబర్ ఫీడ్ చేసుకోండి. ఎప్పుడైనా ఫీడ్ మెసేజ్ చేస్తున్నా చేయండి, సార్. వాళ్ళకి డైరెక్ట్ నేను మాట్లాడతాను వాళ్ళతో లైవ్లో. అదే నాకు నెక్స్ట్ ఇయర్ నేను టీసీ తీసుకోవాలనుకుంటున్నాను. నేను చదివించే ఫీజు కట్టలేనని. బుక్స్ వచ్చేసి 6,000 తీసుకున్నారు సార్. నెక్స్ట్ ఇయర్ వచ్చేసి 9,000 అంత అవుతుంది. మీకు చుట్టుపక్కల గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి కదమ్మా, అక్కడ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? సర్వీసులు కరెక్ట్ లేవా? అక్కడ అంటే నాకు తెలియదు సార్. ఇప్పుడు నెక్స్ట్ పాపను గర్ల్స్ స్కూల్లో చేర్పియాలని అనుకుంటున్నాను, గవర్నమెంట్ స్కూల్లో. అవునా? అప్పుడు సర్వీసులు మా కరెక్ట్గా ఇంట్లో ఉంటే వాళ్ళంటే అక్కడ చేయించండి అమ్మా. ఇవన్నీ ఎందుకు? నీట్గా ఆడ చేర్పించడానికే సార్ వీళ్ళనంటే మొన్నటి దాకా చిన్న టీసీ పిల్లలు కదా ప్రాబ్లం. అని ప్రైవేట్ స్కూల్లో చేర్పించుకున్నాము. ఇప్పుడు పెద్ద పిల్లలు అయినారు కదా, ఏం ప్రాబ్లం లేదు కదా, చదువు కూడా బాగుంది కదా అని అడిగితే వాళ్ళు టీసీ ఇవ్వడం లేదు. నేను అడిగి సార్లు ఈ ఇయర్ చేర్పించేసిన, కొంచెం నెక్స్ట్ ఇయర్ మాట్లాడి నాకు టీసీ ఇప్పించండి సార్. రైట్ అమ్మా. ఆ టైంలో నాకు ఒకసారి మీరు మెసేజ్ పెట్టండి, నా కాంటాక్ట్ నెంబర్ ఫీడ్ చేసుకోండి. సో ఏ ప్రాబ్లం ఉన్నా కూడా నా కమ్యూనికేషన్కి రండి. ఓకేనా? సార్ థ్యాంక్స్ సార్. రైట్ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. ఉంటాను సార్. సో ఇట్లా ఎంతోమంది పేదవాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో అక్కడ చేర్చలేక, కరెక్ట్ సర్వీసులు లేక, ఇటు ఒక్క ప్రైవేట్ స్కూల్లో ఈ ఫీజులు భరించలేక ఎంతోమంది పేదవాళ్ళు సఫర్ అవుతూ ఉన్నారు. మరి వీటికి పరిష్కారం ఇంకో పక్క మనకు ఆరోగ్యం బాగలేకపోతే చిన్నది చితకదైతే ఓకే, కానీ అతిపెద్ద ఏదైనా ఆపరేషన్ చేయాల్సి వచ్చో ఇంకోటో లక్షలు ఖర్చు అయ్యే పరిస్థితి వస్తే పేదవాళ్ళు ఎక్కడ భరిస్తారు? ఎంతకని భరిస్తారు? తాలిబొట్లు కూడా అమ్ముకొని అక్కడ కట్టాల్సిన పరిస్థితులు ఉంటాయి. మరి ఇవన్నీ రూపుమాపాలంటే ఏం చేయాలి? ఎవరైనా ఆలోచించారా? ఏవో 100 రకాల సమస్యల మీద ఆలోచిస్తుంటారు, తిట్టుకుంటుంటారు, కొట్టుకుంటుంటారు. భయంకరంగా రాజకీయాల్లో చెత్త రాజకీయాలన్నీ జరుగుతూ ఉన్నాయి. పేదవాళ్ళ గురించి ఆలోచించే దమ్మున్న నాయకుడు ఎవరైనా ఉన్నారా? గెస్ చేయండి. అసలు అంత దమ్ము ఉందా? ప్రైవేట్ స్కూళ్ళని, ప్రైవేట్ హాస్పిటల్స్ని గవర్నమెంట్ పరం చేసేసి మొత్తం స్కూల్స్ ఏవి కూడా అంత మొత్తం ఫ్రీ చేసి పడేసే దమ్మున్న నాయకుడు ఎవరైనా ఉన్నారా? మొత్తం అన్ని పార్టీలను అడుగుతున్నాను, అలాంటి దమ్మున్న నాయకుడు ఎవరైనా ఉన్నారా? నేను చెప్తాను. అలాంటి దమ్మున్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. తెలుసా? పవన్ కళ్యాణ్ గారు పేదల గురించి ఎంతగా ఆలోచిస్తున్నారో మీకు తెలుసా? ఎప్పుడైనా ఆలోచించారా? ఆయన తన కెరియర్ని కూడా వదిలేసుకునేసి కేవలం పార్టీ నడుపుకోవడానికి సినిమాలు చేస్తూ పార్టీని చాలా జాగ్రత్తగా ముందుకు తీసుకుంటూ వెళ్తూ ఇంత గవర్నమెంట్లో ఉన్న డిప్యూటీ సీఎంగా ఉన్నా కూడా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా తనకు వచ్చే జీతాన్ని కూడా పేదలకు ఇస్తూ అంత జాగ్రత్తగా ప్రజల కోసమే, ప్రజల బాగోగుల కోసమే ఆలోచిస్తూ వెళ్తున్న ఒక గొప్ప నాయకుడు తన మనసులో ఉన్న ఆలోచన ఏంటో తెలుసా మీకు?
టోటల్ ఆంధ్రప్రదేశ్‌లోను, తెలంగాణలోను మీరు అనుకుంటున్నారు. టోటల్ ఇండియాలోనే ఓ పక్క స్కూళ్ళు, కాలేజీలు ఇవన్నీ టోటల్ గవర్నమెంట్ పరం చేసేసి, హాస్పిటల్స్ అన్నీ గవర్నమెంట్ పరం చేసేసి, పూర్తిగా విద్యా, వైద్యం ఫ్రీ అయిపోయే ఆలోచన పవన్ కళ్యాణ్ గారికి ఉంది. అలాంటి గొప్ప ఆలోచనతో తను మీకు అనుకోవచ్చు ఓన్లీ ఆంధ్రాలోనూ, తెలంగాణలోనే పాలిటిక్స్ చేయొచ్చు కదా! మొత్తం ఇండియా మొత్తం స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్తున్నారు జనసేన అని చెప్పేసి మీరు అనుకుంటూ ఉండొచ్చు. ఏంటి ఈయన ప్లానింగ్ ఏంటి అని చెప్పేసి. ఆయన ప్లానింగ్ ఇంత గొప్పగా ఉంది. ఇంత గొప్ప ఆలోచనలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారికి. మరి అలాంటి గొప్ప నాయకుడు మనం సపోర్ట్ చేయకుండా అడ్డమైన కాక్రోచ్ బ్యాచ్‌లన్నీ సోషల్ మీడియాలో విచ్చలవిడిగా మాట్లాడుతున్నాయి. విచ్చలవిడిగా ఏదో సాధిద్దాం, ఏదో చేసేద్దాం, పీకేద్దాం, పవన్ కళ్యాణ్ గారిని డీగ్రేడ్ చేద్దామని చెప్పేసి భయంకరంగా ట్రై చేస్తున్నారు. ఎంత ట్రై చేసినా, ఏం చేసినా కూడా చివరికి గెలిచేది న్యాయమే. న్యాయమే గెలుస్తుంది. మంచి పనులు చేసే గొప్ప నాయకుడు ఎప్పుడు కూడా పడిపోడు. ప్రజల గుండెల్లో ఉంటాడు. అలాంటి గొప్ప నాయకుడికి అలాంటి గొప్ప నాయకుడికి మేము వాలంటరీగా పనిచేస్తున్నందుకు మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం. అందువల్లే డైరెక్ట్‌గా లైవ్‌లో అన్ని సమస్యలు వింటున్నాం. మాకు సాధ్యమయ్యే పనులన్నింటినీ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఏదైనా కూడా డైరెక్ట్‌గా ఎక్కడ ప్రాబ్లమ్ ఉందో వాళ్ళ వరకు కాంటాక్ట్ నెంబర్ తీసుకొని వాళ్ళకే కమ్యూనికేషన్‌లోకి వెళ్ళిపోతున్నాం. సో, మీ సమస్యలు ఏవున్నా కూడా నాకు డైరెక్ట్‌గా మెసేజ్ చేయొచ్చు. జనసేన వాట్సాప్ నంబర్ 7981599433 7981599433 ఈ నెంబర్‌కి మీరు డైరెక్ట్‌గా మెసేజ్ చేసి మా సమస్య ఇది అని చెప్తే అది సమస్య మేము తీర్చగలిగే సమస్య ఉందనుకో ఇక్కడే క్లియర్ అయిపోతుంది. ఎందుకంటే డైరెక్ట్ ఆఫీసర్స్తోనే మేము మాట్లాడతాం. లేదు మీ సమస్య ఇంకా అతిపెద్ద సమస్య, తీర్చలేని సమస్య అంటే నేరుగా పవన్ కళ్యాణ్ గారి టీమ్‌కి, మెయిన్ టీమ్‌కి వెళ్తది. అక్కడ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళిందనుకోండి, వాయించేస్తాడు, దోలు తీర్చేస్తాడు. నిజంగా మనకు న్యాయంగా ఉండి ఆ సమస్య క్లియర్ కాలేదనుకుంటే. సో, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ పక్క, వాళ్ళ పక్క కాదు. ప్రజల పక్షాన ఉంటున్నారు. ప్రజాపక్షవాతి. ప్రజల పక్షాన ఉన్న పక్షపాతి పవన్ కళ్యాణ్ గారు. ప్రజల కోసమే పనిచేసే పక్షపాతి. ఈ పక్షాన ఉండాలి, ఆ పక్షాన ఉండాలి అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు. ఏ పక్షాన లేరు. జనాల పక్షాన ఉంటారు. పేదవాళ్ళ పక్షాన ఉంటారు. పేదల కోసం బతుకుతున్న ఒక గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అలాంటి నాయకుడిని వదిలేసుకునేసి ఏంటి మనం బాగుకునేది? ఇంకా అర్థం కావట్లేదు. విమర్శించే వాళ్ళకి ఇంకా అర్థమై చావట్లేదు. రేపొద్దున మీ ఇంట్లో ప్రాబ్లం వచ్చినా మొట్టమొదట స్పందించేది పవన్ కళ్యాణ్ గారేరా. అర్థమై చావట్లేదు మీకు ఇంకా. అలాంటి గొప్ప నాయకుడిని మీరేంట్రా విమర్శలు చేసి ఏం చేసి చేయగలిగేది? ఇంతవరకు ఇదిగో ఒక్క రూపాయి ఇట్లా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారని ఒక చిన్న నింద వేయగలరా మీరు? అవి చేయలేక, అవి పీక్కోలేకే ఇష్టం వచ్చినట్టు 3 పెళ్ళిళ్ళు, 4 పెళ్ళిళ్ళు అంటే ఏవేవో సైడ్ ట్రాక్‌లన్నీ చేసుకుంటూ ఏమీ చేయలేకపోతున్నారు పవన్ కళ్యాణ్ గారు. సో, ఒంటరిగా వస్తారా, పొత్తుతో వస్తారా అనే విషయం పక్కకు పెడితే, సమస్యలన్నీ క్లియర్ చేయగలిగే గొప్ప నాయకుడు రాజకీయం చేస్తున్నాడు. ఆ రాజకీయం మీకు అర్థం కావాలంటే మీరు మళ్ళా 10 సార్లు పుట్టాల్సుంటది. సో, అన్ని సమస్యలు ఇలాంటి తీరని సమస్యలు ఎన్నో ఉన్నాయి పేదవాళ్ళకి. అవన్నీ తీర్చగలిగే గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అలాంటి గొప్ప నాయకుడికి మనందరం సపోర్ట్ చేస్తూ వెళ్దాం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై తెలంగాణ. థ్యాంక్ యూ.